విజయవాడలో ముస్లింలు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు ఆటోనగర్ నుంచి మచిలీపట్నం వరకు పాదయాత్ర చేపట్టారు. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వక్ఫ్ బిల్లును తీసుకొచ్చి ముస్లిం హిందువులను విడగొట్టారని చూస్తున్నారని మునీర్ అహ్మద్ మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న అరాచకానికి చంద్రబాబు మద్దతు పలకడం అన్యాయమన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 అది ఉమ్మీద్ బిల్లుగా నామకరణం చేయబడింది. ఈ బిల్లు వాస్తవానికి మత స్వేచ్ఛపై దాడి, అదేవిధంగా మానవ హక్కులపై దాడి, అదేవిధంగా రాజ్యాంగంపై దాడి. ఎందుకంటున్నామంటే ఈ విషయాలు ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అందరూ కూడా ఐకమత్యంగా నివసిస్తున్నారు, ఐకమత్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఐకమత్యంగా వారి వారి జీవన విధానాలని, వారి సంస్కృతుల్ని, వారి సాంప్రదాయాలను వాళ్ళు పాటించుకుంటున్నారు. కానీ బీజేపీ ఈరోజు ఒక విధానం ఏదైతే అవలంబిస్తుందో దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా వంతు పారుతున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని సెక్యులర్ భావాలు గల వ్యక్తిగా ముందు గుర్తించాం. కానీ ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఈ అరాచకానికి, బీజేపీ చేస్తున్నటువంటి దారుణానికి బీజేపీ ఒడిగడుతున్న ప్రతి మాట కూడా వంతు పాడుతూ ఆయన ఏ చట్టం అయితే ఈరోజు ముస్లిం హిందువుల మధ్య విభజన రేఖను తీసుకొస్తుందో అలాంటి చట్టానికి పూర్తిగా మద్దతు తెలపడం చాలా దారుణమైనటువంటి విషయం.